హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికేత్ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ కర్రీని సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రాన్స్ కర్రీ కోసం నేను 1.5 కేజీ ప్రాన్స్ తీసుకుని మంచిగా చేయించేసానండి. చేయించేసాక వెయిట్ వేయిస్తే 750 గ్రామ్స్ వచ్చిందనమాట. సో మనకి హాఫ్ కేజీ ప్రాన్స్ నెట్ క్వాంటిటీ కావాలంటే మనం 1 కేజీ కొనాలండి. ఎందుకంటే అదంతా చేయించేసాక సగానికి సగం పోతుందనమాట. సో చూస్తున్నారు కదా, నీట్గా చేయించేసి ఇంటికి తీసుకొచ్చాక మంచిగా వాష్ చేశాను వాటర్తో. సో ఇప్పుడు వీటిపైన ఒక పేగులా ఉంటుందండి, అది రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే ఇదంతా వేస్టేజ్ అనమాట. సో ప్రాన్ వేస్టేజ్ అంతా కూడా ఇందులో ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా పిన్నిస్తూ నీట్గా తీసేయాలి. ఇలా అయితే ఈజీగా వచ్చేస్తుందండి. సో ఇదే విధంగా మిగతా ప్రాన్స్ని కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసాను. చూస్తున్నారు కదా, ప్రాన్ పైన ఉన్న ఆ పేగుని తీసేసాను అనమాట. సో ఇప్పుడు వీటిని మళ్ళీ నీట్గా క్లీన్ చేయాలండి. ప్రాన్స్ నీచు వాసన వస్తుంది కదా, సో నీ స్మెల్ రాకుండా ఉండడం కోసం 1.5 టీ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా క్లీన్ చేయాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ప్రాన్స్ అనేది నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. మనం క్లీనింగ్ ప్రాసెస్ అనేది కేర్ఫుల్గా చేస్తేనే బాగుంటుందండి, లేకపోతే అసలు తినలేము. సో ఈ విధంగా వాటర్ వేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ప్రాన్స్లో ఉన్న వాటర్ని ఇలా ప్రెస్ చేస్తూ వేరే బౌల్లోకి వేసుకోవాలండి. మళ్ళీ మంచినీళ్ళతో 3 టైమ్స్ ఈ ప్రాన్స్ని క్లీన్ చేశానండి. సో ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. కర్రీ చేసుకునే ముందు మనం మ్యారినేట్ చేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. సో మ్యారినేషన్ కోసం హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి మొత్తం అంతా కూడా ఇలా ప్రెస్ చేస్తూ ఈ స్పైసెస్ అన్నీ కూడా ప్రాన్స్కి పట్టించి హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ప్రాన్స్ కర్రీ కోసం మసాలా ముద్దని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చిన్న అల్లం ముక్కను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. హాఫ్ వెల్లుల్లిని తీసుకొని ఇలా రెబ్బలుగా ఒలుచుకుని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 3 ఇలాచి, చిన్న అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క, 5-6 లవంగాలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని వీటిని మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. అండ్ 3-4 ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి. ఈలోపు మనం పక్కన ఇంకొక బాండి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోవాలండి. ప్రాన్స్ వేసేసాక మొత్తం అంతా ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ప్రాన్స్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. సో ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ని చెక్ చేసుకోవాలి ఫ్రై అయ్యా లేదనేది. సో ఇప్పుడు ఇందులోకి మనం 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్ అనేది వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇది మనం చెక్ చేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా మేనేజ్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ప్రాన్స్లో నుంచి వాటర్ అనేది ఊరింది. సో ప్రాన్స్ కూడా కొంచెం గట్టిపడ్డాయి కనిపిస్తున్నాయి కదా. సో ఈలోపు మనం టొమాటో ప్యూరీ కోసం 2 చిన్న టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ కొంచెం జీడిపప్పు అండ్ కొంచెం వాటర్ వేసుకొని వీటన్నిటిని కూడా మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. ఆనియన్స్ అండ్ మసాలా పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న కాజు అండ్ టమాటో ప్యూరీని వేసుకోవాలి. సో ఇలా వేసేసాక ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ ప్యూరీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, సో అడుగు పట్టకుండా మనం సిమ్లోనే పెట్టుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. సో ఈలోపు మనం ప్రాన్స్ని చెక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇందులో వాటర్ అనేది ఊరింది కదా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రాన్స్ కూడా కొంచెం దగ్గర పడ్డాయి. ఈ టమాటో ప్యూరీని అడుగంటుకుపోకుండా మనం కలుపుతూనే ఉండాలండి సిమ్లో పెట్టి. ఎందుకంటే కాజు వేసాం కదా, దానివల్ల అడుగు పట్టేస్తుంది. సో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తేలింది కదా, సో టమాటో ప్యూరీ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలండి.
ప్రాన్స్ వేసాక మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం అండ్ పావు టీ స్పూన్ పసుపు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం కలిపేటప్పుడు కూడా అడుగు నుండి కలపాలండి. లేపోతే అడుగంటుకుపోతుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా. సో, ఇప్పుడు మూత పెట్టేసి 1 మినిట్ పాటు దీన్ని ఉడకనివ్వాలండి. అంటే ఈ పసుపు, ఉప్పు, కారం అంతా కూడా ప్రాన్స్‌కి మంచిగా పట్టించాలనమాట. సో, చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ అనేది తేలుతుంది. సో, ఇలాంటి టైం అప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మరి ఎక్కువ యాడ్ చేయనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రాన్స్ అనేవి బాయిల్ అయ్యాయి కదా! సో, కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించాలి. 5 మినిట్స్ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడింది అండ్ ఆయిల్ కూడా తేలింది కదా! సో, ఈ టైంలో కొంచెం గరం మసాలా పౌడర్ అండ్ కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టానండి. సో, కాజుని ఇందులో యాడ్ చేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేశానండి కాజుని. సో, కాజు కూడా యాడ్ చేసేసాక మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ పాటు దీన్ని మూత పెట్టేసి ఉడికించాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బట్ కొంచెం ఒక హాఫ్ మినిట్ పాటు ఉడికించేసిన తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే సో, కనిపిస్తుంది కదా! కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. సో, ఇప్పుడు ఈ కర్రీని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ కర్రీ రైస్‌లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, బగారా రైస్‌లోకైనా, బిర్యానీలోకైనా, దేంట్లోకైనా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందండి. చాలా చాలా బావుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. మీ మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అంత బావుంటుంది. సో, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో మన వీడియోస్‌ని షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్‌గా వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.